పెద్దలందరికీ హరీష్ అన్న మనందరి కోసం నాగరాజు బండిపోయి దేశంలో పని చేయండి. ఇక మీరంతా మనమంతా జై తెలంగాణ. ఇవాళ మనమందరం పల్లెటూళ్ళలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు పల్లెటూరు ఏ విధంగా ఉండే ఒక్కోసారి 10 సంవత్సరాలు వెనుకకు పోదాం. 10 సంవత్సరాలు వెనుకకు వెళ్ళినప్పుడు తెలంగాణ రానప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి పోయి పొద్దుంతా కష్టపడి నీళ్ల కోసం రాత్రి 10 గంటల వరకు నీళ్ల కోసం తిరిగేవాళ్ళం. నిజమా కాదా? నిజమంటే చేయరాదు అందరు. నిజమా కాదా? యూరియా సంచుల కోసం యూరియా డిఏపి మందుల కోసం పోలీస్ స్టేషన్ల దగ్గర లైన్లన్నీ మనం తెచ్చుకున్నామా లేదా? అదే కాకుండా 10 సంవత్సరాల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూరియా దొరకలే, డిఏపి దొరకలే, విత్తనాలు దొరకలే, కరెంటు లేకపోతే మనం ఇంటికాడ మన వాళ్ళు బయటకాడ. నిజమా కాదా? నిజమంటే గట్టి చెప్పండి. మరి మన ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్లు పరిపాలిస్తే ఎన్నడైనా కరువు వచ్చిందా? చెర్ల నిండా నీళ్లుండేయాలేమా? కుంటల నిండా నీళ్లుండేయాలేమా? చెక్ డ్యామ్ నిండా నీళ్లుండేయాలేమా? 24 గంటలు కరెంట్ ఉందా లేదా? మరి ఇప్పుడు ఉంటుందా? మరి కరెంట్ ఉండలేదు. అదే కాకుండా హరీష్ అన్న ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి అమ్మాయి కోసం కేసీఆర్ కిట్ ఇచ్చిందా లేదా? ఇచ్చిన వాళ్ళని చేయడం అవుతుంది. కేసీఆర్ కిట్ వచ్చిందా? న్యూట్రిషన్ కిట్ వచ్చిందా? మనంతా రైతు బిడ్డలం. ఎప్పుడన్నా హరీష్ అన్న మెసేజ్ పెడుతుండే రేపు మీకు రైతు బంధు పడుతుందని మనం కేసీఆర్ పాలాభిషేకం చేస్తుంటుంది. మనకు రైతు బంధు వచ్చిందా? నిన్నయాక మన పిట్టదొర ఎత్తుండు. పిట్టదొరేలు అని గట్టిగా పూరి పిట్టదొరేలు. మరి పిట్టదొర ఏమంటుండో 13వ తారీఖు ఓట్లున్నాయి, 8వ తారీఖు నాడు రైతు బంధు వేస్తాడట. ఓట్లు లేకపోతే వేస్తాడా? మరి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. మీ అందరూ గజ్వేల్ ఇజ్జత్ కాపాడదామా అవుతా? కేసీఆర్ గారి ఆత్మగౌరవం కాపాడదామా అవుతా? మనం ఎవరికి ఓటేయాలి? మన గుర్తేంటి? మరి మన గుర్తు కారు. మరి 13వ తారీఖు నాడు గట్టిగా వేస్తామవుతా? ఒక మాట చెప్తున్నా, మీరు ఇంటికి పోగానే ఫోన్ తీసుకొని మీ అవ్వగారింటికి ఫోన్ చేసి, మీ వదినకు ఫోన్ చేసి, మీ తమ్ముడికి ఫోన్ చేసి, మీ భర్తలకు ఫోన్ చేసి, మీ అమ్మా నాన్నలకు ఫోన్ చేసి ఏం చెప్తారు? ఇవాళ నుంచి ఒక పని మనకు చేరుతూ 13వ తారీఖు దాకా ఎవరు కనబడినా సరే కనబడగిన ఏమందో కారు గుర్తుకోటేయమని అనాలి. ఇప్పటి నుంచి గజ్వేల్ తారీఖులో ఎవరు కనబడినా సరే కారు కోటేయమని అడగాలి. అందమా? మరి మీ ఆశీర్వాదంగా ఉంటుండే వెంకటరామన్న 2 ఏళ్ళ గట్టిగా సపోర్ట్ కొట్టి ఆశీర్వదించండి. ఇప్పటివరకు ఎప్పుడు కూడా మన హరీష్ అన్న ఎక్కడ ఓడిపోలే, ఎక్కడ పోతే అక్కడ బుల్లెట్టే. ఇక్కడ కూడా 2-3 లక్షల మెజార్టీ ఇస్తాం. ఇస్తామవుతా? మరి
మరి మంచి అవకాశం. మా అక్క చెల్లెలు ఎండున్నప్పటికీ కూడా 45-50 డిగ్రీల ఎండ ఉంటే కూడా గౌరవించి హరీష్ అన్న వెంకటరామన్న వస్తుండు అనగానే మీ అందరూ ఇక్కడికి వచ్చిండు. మీ అందరికి మెసేజ్ వచ్చిందా? నా మెసేజ్ వచ్చిన చేరవట్లే అందరికి మెసేజ్ వచ్చిందా? మనం ఏం చెప్తున్నాం? నేను ఎక్కువ మాట్లాడ అన్న వెంకటరామన్న ఇక 100 కోట్లు పెట్టి మన పిల్లల కోసం సేవ చేస్తా అంటుండు. మరి వెంకటరామన్న మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. బాబు ఈడున్నోళ్ళు ఆలియా చికెన్ సెంటర్కి వెళ్ళి అటు గడ్డ మీదకి రండి. ఆ సందులకి వెళ్ళి ఎంతకుంటే మీకేం కనబడతలేదు, మెల్లగా అట్లా ఎంతకు రండి. గౌరవనీయులు వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఈరోజు ఈ సభ అధ్యక్షత వహిస్తున్న పెద్దలు మన ఉంటేరు ప్రతాప్ రెడ్డి గారు, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు, అదేవిధంగా మనకు ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవనీయులు మనందరి గుండె చప్పుడు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మన ఎమ్మెల్సీ గారు పెద్దలు ఉంటేరు యాదవరెడ్డి గారు, మన పార్టీ ప్రెసిడెంట్ జహంగీర్ భాయ్ గారు, అంజిరెడ్డి డిసిసిబి డైరెక్టర్ గారు, జుబేర్ గారు, మన అర్జున్ గౌడ్ గారు, అంజన్ గౌడ్ గారు, భూపాల్ రెడ్డి గారు, బాలగౌడ్ గారు, బాబు గౌడ్ గారు, నరేష్ గౌడ్ గారు, నరసింహారెడ్డి గారు, గణేష్ గుప్తా గారు, లింగారెడ్డి గారు, అదేవిధంగా శ్రీను, బాబు, నగేష్ గారు, అదేవిధంగా జగదీష్ రెడ్డి గారు, అదేవిధంగా వర్గల్ కి సంబంధించిన మన వేలూరి వెంకటరెడ్డి మన పార్టీ అధ్యక్షులు గారు, నాగరాజు జిల్లా యూత్ ప్రెసిడెంట్ గారు, రామకృష్ణారెడ్డి గారు, లతా రమేష్ గౌడ్ ఎంపీపీ వర్గల్ గారు, జెడ్పీటీసీ బాలమల్లి యాదవ్ గారు, అదేవిధంగా వెంకటేష్ ఎంపీటీసీ ఫోరం, వెంకటేష్ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, సీనియర్ నాయకులు నచ్చిరెడ్డి రాఘవరెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మిగతా బాలు గ్రామ అధ్యక్షులు, అదేవిధంగా బాలరెడ్డి గారు, అదేవిధంగా మన వేదిక మీద ఉన్న అందరికి కూడా పేరు పేరున ఈ వర్గల్ ములుగు మండలి నుంచి వచ్చిన ఎంపీటీసీ, స్థానిక ఎంపీటీసీ హరిబాబు గారు, ప్రవీణ్ గారు, అదేవిధంగా ఈ వర్గల్ ములుగు మండలి నుంచి మన అక్క చెల్లెళ్లకు, అన్నా తమ్ముళ్లకు, పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఇవాళ వర్గల్ ములుగు మండలంలో నుంచి ఇంతమంది ఇక్కడ సమావేశానికి రావడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. భగవంతుడు నాకు మీ ముందు ఈ విధంగా ఈ గడ్డ మీతో పాటు పనిచేసి ఇవాళ మీ ముందు నిల్చుండి మాట్లాడే అవకాశం ఇచ్చిందంటే ఇది చాలా సంతోషంగా ఉంది. గౌరవనీయులు కేసీఆర్ గారి ఆశీస్సులతో బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా హరీష్ అన్న సూచనల మేరకి మీ అందరి ముందు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తూ మీ అందరి ముందు నిల్చున్నాను. అయితే రాజకీయాలు మాట్లాడకుండా మీలో ఒక్కన్నై 11 సంవత్సరాలు మీ మధ్యలో ఉండి ఈ గడ్డ వర్గల్ ములుగు సిద్దిపేట గడ్డ నాకు దేశవ్యాప్తంగా ఒక మంచి కలెక్టర్ అనే పేరు ఇచ్చిన గడ్డకు మీ అందరి కూడా జీవితాంతం రుణపడి ఉంటాను. మరి మీ అందరి ఆదరణతో, మీ అందరి ప్రజాభిప్రాయంతో ఇవాళ గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు, హరీష్ అన్న గారు నన్ను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుంచారు. ఇవాళ నా జన్మ ధన్యమైంది. మీ అందరి ముందు ఉన్నందుకు ఇంతమంది ఇవాళ ఈ మీటింగ్ రావడం, నేను మాట్లాడే అవకాశం కలగడం చాలా సంతోషంగా ఉంది. మరి ఒక కలెక్టర్ గా మీ అందరి దగ్గర పనిచేశా. ములుగు వర్గల్ గ్రామాలలో ఒక్కొక్క గ్రామం సుమారుగా 70-80 సార్లు మీ గ్రామాలను పర్యటించి మనందరం కలిసి ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మన సిద్దిపేట జిల్లా అభివృద్ధిని భారతదేశంలోనే మొదటి 10 జిల్లాలలో ఉండే విధంగా ఇవాళ గజ్వేల్ని, సిద్దిపేటని, అట్లాగే జిల్లా మొత్తం అభివృద్ధి చేసుకున్నాం. మరి ఆ అభివృద్ధిలో నాకు కీలక భాగస్వామ్యం ఉన్నందుకు ఇవాళ భగవంతుని దాని ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను. మరి నా అదృష్టం కలిగింది. ఇంకా ఒక అదృష్టం
ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా అభ్యర్థిగా రావడం అంటే ఏ గడ్డ అయితే నాకు ప్రఖ్యాతి ఇచ్చిందో, ఏ గడ్డ ఏ ప్రజలైతే దేశంలో మంచి ఆఫీసర్గా నాకు పేరు ఇచ్చిండ్రో, మరి మీ అందరి ఆదరణ ఉంది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను ఇవాళ మీ ముందున్నాను. అయితే కలెక్టర్గా పనిచేసిన అనుభవం, ఈ ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ఈ ప్రాంత భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది తెలిసిన వ్యక్తిగా నేను మీ అందరి సేవలో ఉంటానని చెప్పి శిరస్సు వంచి మీ అందరికీ నమస్కరిస్తా ఉన్నా. అయితే కలెక్టర్గా నన్ను చూశారు, ఇవాళ ప్రత్యక్ష రాజకీయాలకు వస్తున్నాను. మరి ప్రత్యక్ష రాజకీయాలలో కూడా కలెక్టర్గా ఏ విధంగా పనిచేశానో అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో మీ అందరితో కలిసి పనిచేస్తానని చెప్పి ఇవాళ శిరస్సు వంచి మీ అందరికీ నమస్కరించి చెప్తా ఉన్నాను. మరి నాకంటూ ఇవాళ అనుభవంతో పరిపాలన అనుభవం ఉంది. మరి 25 సంవత్సరాలు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, సీనియర్ ఆఫీసర్గా, కలెక్టర్గా, మెజిస్ట్రేట్గా పనిచేసిన నాకు మరి నాకున్న భగవంతుడిచ్చిన విద్య మరి నాని పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అందజేయాలనేదే నా కోరిక. 2 విషయాలు మీ అందరికీ చెప్తా ఉన్నా. దయచేసి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే చెప్తే మీరు శ్రద్ధగా వింటారో ఆ విధంగా నా మాటలు కూడా వింటే నేను మీకు ఎలా సేవక చేస్తాననేది మీ అందరికి కూడా అర్థమవుతుందని మీ అందరిని కోరుకుంటూ 5 నిమిషాలు శ్రద్ధగా నేను చెప్పింది వినాల్సిందిగా మీ అందరిని వేడుకుంటా ఉన్నా. ఇవాళ గ్రామాలలో ఏదైనా సమస్య వస్తే సర్పంచ్ గారిని, లేకుంటే ఎంపీటీసీ గారిని, ఎంపీపీ గారిని, జడ్పీటీసీ గారిని, లేకుంటే ఎమ్మెల్యే గారిని మనం అడుగుతాం. ఏమని అడుగుతాం? మనందరం కూడా అడిగితే వాళ్ళు ఏమంటారు? కలెక్టర్ సాబ్ చెప్తాం, కలెక్టర్ దగ్గర సమస్య పరిష్కరిస్తామంటారు. మరి కలెక్టర్ సమస్య పరిష్కరిస్తున్నప్పుడు నా దగ్గరికి ఎన్నోసార్లు మన ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఇవాళ అందరి సహకారంతో జిల్లా అభివృద్ధి చేసుకున్నాం. మరి కలెక్టరే మీ ఎంపీ అయినప్పుడు మరి ఏ విధంగా నేను 2 సేవలు చేయగలుగుతానో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మరి అభ్యర్థులలో, ప్రధాన పార్టీ అభ్యర్థులలో మరి నాకు ఎక్కువ అవకాశం ఉంది మీ సేవలో ఉండడానికి. ఎందుకంటే ఈ ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ఈ ప్రాంత అభివృద్ధి ఎలా ఉండాలని తెలిసిన వ్యక్తిగా నేను ఎక్కువ మీకు సేవ చేయగలుగుతాను. అయితే పార్లమెంట్లో కూడా మరి కలెక్టర్గా ఉన్న అనుభవం, మరి విద్యావంతునిగా ఉన్న అనుభవంతో ఈ ప్రాంత సమస్యల కొరకు, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఢిల్లీలో మన తెలంగాణ రాష్ట్రం కొరకు, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం కొరకు గట్టిగా కొట్లాడి ఎక్కువ ప్రాజెక్టులు, ఎక్కువ పనులు మనకు ఢిల్లీ నుంచి కూడా తీసుకొస్తానని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. మరి నేను ఒక విద్యావంతుణ్ణి. మరి పోటీ పరీక్షలు రాసి ఈ పెద్ద ఉద్యోగంలో ఉండి కలెక్టర్గా మీకు సేవలు చేసే అదృష్టం నాకు ఆ భగవంతుడు ఇచ్చిండ్రు, మీరు ఇచ్చిండ్రు. మరి నేను విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చి మరి నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఎన్నో నిరుపేద కుటుంబాలు పిల్లలకు, బిడ్డలకు చదువు మంచిగుండి క్లాసులో మంచి మార్కులు వచ్చినా కూడా డబ్బులు లేకుండా, పై చదువులు చదివియకుండా నిరుపేద కుటుంబాలు మన గ్రామాలలో, పట్టణాలలో ఇంకా వందల సంఖ్యలో ఉన్నమాట వాస్తవం. మనం ఒప్పుకోవాలి ఈ విషయాన్ని. మరి వాళ్ళ కొరకు నా వంతు ప్రయత్నం చేయాలి అనేది నా ఆలోచన. మరి నేను ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన. ఉమ్మడి కుటుంబంలో దాదాపు 30 మంది అందరం కలిసి మా అమ్మ అందరితో పాటు ఒకటే కిచెన్, ఒకటే డైనింగ్ టేబుల్లో, ఒకటే ఇంట్లో వండుకుంటూ మా ఉమ్మడి కుటుంబం ఉంటున్నాం. మరి ఉమ్మడి కుటుంబ ఆస్తి నుంచి నేను వాళ్ళని ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి మరి ప్రజల ఓటు స్వీకరించినప్పుడు ప్రజలకు సేవకునిగా ఉండాలి, నాకు ఓటు వేసిన వ్యక్తులకు సేవకునిగా ఉండాలన్నప్పుడు వారి ఆశీస్సులతో ఉమ్మడి కుటుంబ సంపద నుంచి 100 కోట్ల రూపాయలతో వెంకట్రామరెడ్డి ట్రస్ట్ గారికి పెట్టి ఆ వెంకట్రామరెడ్డి ట్రస్ట్ తో ఈ మీ అందరి సేవ కొరకు నేను శ్రమిస్తా, నిరంతరం పనిచేస్తానని ఇవాళ ఆ భగవంతుని సాక్షిగా చెప్తా ఉన్నాను. అయితే నేను చేసే కార్యక్రమాలు మీకు చెప్పాలి. నాకు భగవంతుడు ఇచ్చిన విద్య మరి కొన్ని వేల కుటుంబాలకు ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. భగవంతుడు నాకు విద్యనిస్తే ఇవాళ కలెక్టర్ అయ్యా.
భగవంతుడు నాకు ఆ విద్యనిచ్చి, ఆ ఓపిక ఇచ్చి, ఆ కష్టపడే స్వభావం ఇచ్చినందుకు మీ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నా. మరి మీ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నందుకు ఇవాళ దేశంలోనే ఉత్తమ కలెక్టర్ గా నన్ను ప్రభుత్వం గుర్తించింది. మరి ఆ విధంగా పనిచేసినందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, మన పెద్దలు కేసీఆర్ గారు, హరీష్ అన్న గారు నన్ను ఎంపీ అభ్యర్థిగా పెట్టారు. మరి నేను సేవా కార్యక్రమాల్లో 5 ముఖ్యమైన కార్యక్రమాలతో మీ ముందుకు వస్తా ఉన్నా. 5లో మొట్టమొదటి కార్యక్రమం, నేను ఆఫీసర్గా ఉన్నప్పుడు నారాయణ స్కూల్లో, చైతన్య స్కూల్లో, లేదంటే ఏదన్నా కాన్వెంట్ బడిలో కొడుకును బిడ్డను చదివిపిస్తున్నప్పుడు ఒక్క సంవత్సరం, మొదటి సంవత్సరం డబ్బులు కడతారు తల్లిదండ్రులు. రెండో సంవత్సరం 50,000, 70,000 ఫీజు కట్టాలంటే పాపం నిరుపేద తల్లిదండ్రులకు బిడ్డను చదివియాలంటే, కొడుకును చదివియాలంటే ఆ 50,000-70,000 కూడా గవర్నమెంట్ ఫీజు, కాలేజీ ఫీజు కట్టడం ఇబ్బంది. మరి నేను ఆఫీసర్గా ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తే ప్రభుత్వ పరంగా కొంత సహాయం చేశాం. మరి నేను ఒక విద్యావేత్తనై ఉండి, ఉమ్మడి కుటుంబం ఆస్తి కలిగి ఉండి, మరి నేను సేవా కార్యక్రమాలు చేయాలి, మీతో ఓటు వేయించుకున్నాక రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఈ ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాలకు, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా నిరుపేద కుటుంబాలకు విద్య కొరకు ఫీజులు కడతానని చెప్పి మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. రెండవ కార్యక్రమం దయచేసి శ్రద్ధగా వినండి. ఈ కార్యక్రమంతో మన ప్రాంత వాళ్లకు, మన విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చే విధంగా నాలాగా పెద్ద ఆఫీసర్ కావాలనే ఆలోచనతో నేను ఒక కార్యక్రమంతో మీ ముందుకు వస్తా ఉన్నా. మరి రెండవ కార్యక్రమం, మరి నేను పోటీ పరీక్షల్లో రాసి ఇవాళ ఈ ఉద్యోగం వచ్చింది. మరి ఇవాళ హైదరాబాద్ లో పోటీ పరీక్షలు రాయాలి అంటే సర్వీస్ కమిషన్ పరీక్ష కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ కానీ, రైల్వే బోర్డు రిక్రూట్మెంట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కానీ, ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా శిక్షణ తీసుకోవాలి, కోచింగ్ క్లాసులు తీసుకోవాలి. మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న బిడ్డలు, పట్టణాలలో ఉన్న బిడ్డలు హైదరాబాద్కు పోయి శిక్షణ తీసుకోవాలంటే 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1,00,000 రూపాయలు ఫీజు కట్టాలి. 30,000 రూపాయలు, 40,000 రూపాయలు రూమ్ తీసుకొని మెస్ లో ఉండి 6 నెలలు చదువుకోవాలి. మరి 20,000 రూపాయలు పెట్టి పుస్తకాలు కొనాలి. మరి ఎంతమంది నిరుపేద కుటుంబాలు ఇవాళ హైదరాబాద్కు పంపి విద్యనిచ్చి కోచింగ్ ఇస్తారో ఆలోచించండి. మరి ఆ ప్రతిభ ఉండి మంచి కొడుకుకు మంచి మార్కులు, బిడ్డకు మంచి మార్కులు వచ్చినా హైదరాబాద్కు పంపాలంటే 1,50,000 లేని కుటుంబాలు మన గ్రామాలలో ఎన్ని ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. మరి అన్ని తెలిసిన వ్యక్తిగా, విద్యావంతునిగా, నేను కూడా ఒక పోటీ పరీక్ష రాసి పెద్ద ఉద్యోగానికి వచ్చిన వ్యక్తిగా ఇవాళ మన గజ్వెల్లోనే హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో, ఇవాళ ప్రతాపన్న గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారి ఆధ్వర్యంలో గెలిచిన తక్షణమే ఇవాళ కోచింగ్ సెంటర్ పెట్టి మన విద్యార్థులకు హైదరాబాద్ కు తీటుగా, నేనైతే ఏ కోచింగ్ సెంటర్ లో చదివి ఇలా కలెక్టర్ అయినో అలాంటి అలాంటి చదువు చెప్పే వాళ్ళని తీసుకొచ్చి గజ్వెల్లోనే హైదరాబాద్ కు పోకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విద్య ట్రైనింగ్ ఇచ్చి పుస్తకాలు కూడా ఉచితంగా ఇచ్చి నేనుండి వాళ్ళని చదివిపిస్తానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఇది రెండో కార్యక్రమం. మూడో కార్యక్రమం, ఇవాళ మన యువత మీ అందరికీ తెలుసు, డిగ్రీ అయిపోతుంది, పాలిటెక్నిక్ అవుతుంది, ఇంజనీరింగ్ అయిపోతుంది, పెద్ద ఉద్యోగాలు రావట్లేదు. మరి ఆ ఉద్యోగాలు రానప్పుడు ఒక చాలని బతుకులు బతుకుతా ఉన్నాం మనం పట్టణాలలో. మరి వాళ్లకు పెళ్లి అవుతా ఉంది, మంచి చదువు ఇవ్వలేకపోతాండ్రు పిల్లలకు, తల్లిదండ్రులను సరిగా చూసుకోలేని పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మరి యువతకి మంచి శిక్షణ ఇచ్చి హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం 1,50,000 ప్రైవేట్ ఉద్యోగాలు, 50,000, 40,000 నెలకు జీతం ఉన్న ఉద్యోగాలు మన ప్రైవేట్ లో ఉన్నాయి. మరి వాళ్ళకు అక్కడ మన వాళ్ళు కూడా పోయి, వర్గల్ వాళ్ళు, ములుగు వాళ్ళు కూడా పోయి 1000ల సంఖ్యలో అక్కడ ఉద్యోగం చేయాలంటే ఒక 3 నెలలు 4 నెలలు గజ్వెల్లో శిక్షణ నేనుండి దగ్గర ఉండి ఇస్తానని చెప్పి మీ అందరికీ వాగ్దానం చేసి చెప్తా ఉన్నా. ఎందుకంటే శిక్షణ ఇస్తే
ప్రైవేట్ కంపెనీలలో మనకు ఉద్యోగాలు వస్తాయి. ప్రతి 6 నెలలకు జాబ్ మేళా పెట్టి వాళ్ళందరికీ ఇవ్వాలి. మరి ఈ సూచన హరీష్ అన్నను నేను అడిగినప్పుడు, ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు హరీష్ అన్నకు నేను అడిగిన, మరి ఏం చేయాలి సార్, నన్ను కలెక్టర్గా ఉంచిండ్రు, మంచిగా బాధ్యతలు అప్పచెప్పిండ్రు, ప్రజల ఆదరణతో ఇవాళ నాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తున్నారు, మరి నేను ట్రస్ట్ కార్యక్రమాలు పెట్టి ఏం చేయాలి అన్నప్పుడు హరీష్ అన్న అనుభవంతో నాకు ఈ పనులు చేయాలి, ప్రజల మధ్యలో ఉంటామని చెప్పారు. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, 4వది, ఇవాళ ఆలోచించండి, నిరుపేద పేద కుటుంబాలు ఇవాళ బిడ్డ పెళ్లి ఇంటి ముందట పందిరిలో చేస్తలేరా? మన ఊళ్ళలో ఎన్ని పెళ్లిళ్ళు అవుతా ఉన్నాయి ఇంటి ముందట పందిరి మీద చాలీ డబ్బులతో. మరి వాళ్ళ కొరకు ప్రతి నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలలో ఒక ఫంక్షన్ హాల్ కట్టి ప్రతి నియోజకవర్గంలో నిరుపేద ఆడి బిడ్డకు పెద్దన్నలాగా ఉండి రూపాయి కంటే రూపాయికే ఫంక్షన్ హాల్ వాళ్ళకు అందుబాటులో పెట్టి పెళ్లి కార్యక్రమాలు చేసుకునే విధంగా చేస్తాను. అదే కాకుండా 10 లక్షల ప్రమాద బీమా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి 6 నెలల సమయంలో గెలిచిన తర్వాత అందరికీ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తా ఉన్నా. అయితే ఒక్క విషయం మీకు ముందు ఉంచుతా. ఇవాళ ఒక్క విషయము ఇవాళ నా ప్రత్యర్థి అబద్ధాలు ఆడుతూ నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నాడు. నా మీద గెలవడు కాబట్టి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇవాళ ప్రజలను మోసగిస్తా ఉన్నాడు. ఆయనే దుబ్బాకలో తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అన్ని ఫ్రీ ఇస్తా అని చెప్పి గెలిచి మళ్ళీ మొన్న ఓడిపోయాడు. అయితే ఆయన అబద్ధాలు ఆడిండు కాబట్టి నన్ను కూడా అట్లా అనుకుంటారనే ఆలోచనతో భయంతో మీ అందరి ముందు ఒక ప్రమాణం చేస్తా ఉన్నా. దయచేసి ఈ ప్రమాణాన్ని జాగ్రత్తగా వినండి. నేను గెలిచిన 30 రోజుల్లోపు జూన్ 4 నాడు మనకు ఫలితాలు వస్తున్నాయి. జూలై 4 లోపు గజ్వెల్లో హరీష్ అన్న గారి సమక్షంలో, వేదిక ఉన్న నాయకుల సమక్షంలో ట్రస్ట్ కార్యక్రమాలు ప్రజాసేవకు మొదలు పెడతానని హామీ ఇస్తా ఉన్నా. అదే మాదిరిగా గెలిచిన 9 నెలల లోపు ప్రతి నియోజకవర్గంలో పేదింటి బిడ్డకు రూపాయికే ఫంక్షన్ హాల్ ఉండే విధంగా నిర్మించి మీ అందరికీ అందుబాటులో ఉంచానని వాగ్దానం చేస్తా ఉన్నా. అయితే ఇవన్నీ కూడా నేను ఒక విషయం ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. నా కుటుంబం మీద, భగవంతుని మీద కాకుండా నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. నేను చెప్పిన పనులన్నీ కూడా ఇవన్నీ కూడా మీ అందరి సమక్షంలో చేస్తాను. ఇచ్చిన మాట తప్పను. మాట ఇస్తే వెనుకకు పోదు. ఒక విద్యావంతునిగా, కలెక్టర్గా అనుభవం ఉన్న వ్యక్తిని ఏమి చేయగలుగుతానో అవి మాటలు మాత్రమే మీకు చెప్పి మీ సేవకునిగా ఉంటా. నాకు ఒక్కసారి మీరు నాకు మీ అందరి ఓటేసి మీ సేవకునిగా, మెదక్ సేవకునిగా ఉండే అవకాశం ఇవ్వాలని కోరుతూ, నాకు 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో మొదటి ఈవీఎంలో మొదటి బాక్స్ లో 4వ సీరియల్ నంబర్లో వెంకట్రామరెడ్డి పేరు పక్కన కారు గుర్తుకు మీరందరూ ఓటు వేసి ఘన విజయం సాధిస్తే మీ అందరి సేవలో ఉంటాను. నాకు ఒకటే కోరిక, ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజా సేవలో ఉండాలి. ఈ గడ్డ నాకు ప్రఖ్యాతినిచ్చింది. నేను ఈ గడ్డ మీద చనిపోయినా కూడా నేను ఇచ్చిన సేవలు 50 సంవత్సరాలు ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా ఉంటాయని చెప్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఇంకొక విషయం, ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో, నేను ఒక అధికారిగా నా మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో మన గౌరవనీయులు కేసీఆర్ గారికి అన్ని ముంపు గ్రామాలలో మెజారిటీ ఇచ్చిన ముంపు గ్రామాలందరికీ కూడా ఆ త్యాగమూర్తులకు శిరస్సు వహించి మీ అందరికీ నమస్తే పెడతా ఉన్నాను. మరి ఆ త్యాగం చేసిన కుటుంబాల బాధ నాకు తెలుసు. వాళ్ళందరితో కలిసి శాయశక్తులా పనిచేసి మంచి ప్యాకేజీ దేశంలో ఇక్కడ లేని విధంగా ఇచ్చి కాలనీ నిర్మాణంలో వాళ్ళందరితో ఉండి శ్రమించానని చెప్తా ఉన్నా. గెలిచిన తర్వాత ఇంకా ఏమైనా పెండింగ్ పనులుంటే వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చి
తప్పకుండా వారి సేవలో ఉండి వాళ్ళ సమస్యలన్నీ కూడా హరీష్ అన్న సహాయంతో కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పి ఈ వేదికగా అందరికి కూడా మళ్ళొకసారి చెప్తూ జై తెలంగాణ. జై తెలంగాణ. ఉడకపోస్తుంది అర్థమైంది నాకు కూడా. ఇంకా కుక్కునూరుపల్లె పోవాలి, కొండపాక పోవాలి. 10 లోపల ఇంకా 2 మీటింగులు చేయాలి కనుక ఇక లంబా చోడ సుత్తి పెట్ట సూటిగా మాట్లాడతా. 15 నిమిషాలు మాట్లాడతా, సరేనా? ఒక పావు గంటల ఖతం చేసుకుందాం. కూర్చుంటారా? ఎందుకులే పాపం, ఇక ఉండండి. జై తెలంగాణ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా వర్గల్ ములుగు మండల అక్క చెల్లెళ్లకు అన్నాదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, మనం గజ్వేలోళ్ళం, మన కేసీఆరే ఉండాలని మీరందరూ కేసీఆర్కే ఓటేసి గెలిపించుకున్నాం. కానీ మాయమాటల కాంగ్రెస్ బయట చాలా చోట్ల 6 గ్యారంటీలు ఇస్తాం, బాండ్ పేపర్ మీద రాసిస్తాం, 100 రోజుల్లో చేస్తామని చెప్తే కొన్ని చోట్ల పాపం అక్క చెల్లెళ్ళు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. కానీ ఏం జరిగింది? నమ్మి నానబోస్తే పుచ్చులైనట్టు కాంగ్రెస్ నమ్మి గెలిపిస్తే మొత్తం తెర్లు చేసిండ్రు, ఆగమాగం చేసిండ్రు. 6 గ్యారెంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు, మొదటి సంతకం దాని మీదనే పెట్టమన్నారు, 100 రోజుల్లో చేస్తామన్నారు. కానీ ఒక్కటన్నా అయిందా చెల్లె? అబద్దాలు మాట్లాడుతుంది. ఏమంటుండ్రు? 6 అయిపోయినాయని రేవంత్ రెడ్డి అంటాడు. నిన్న రాహుల్ గాంధీ వచ్చి అంటాడు 6 కారు అయిపోయినాయట. అయినాయా మరి? ఒక్కసారిగా టీవీలో చూపిస్తే ఏదైందో ఏది కాలేదో మీరే చెప్పాలి. ఏమన్నారు అక్క చెల్లెళ్లకు? కాంగ్రెస్ రాగానే నెలకు 2500 రూపాయలు అక్క చెల్లెళ్ళ బ్యాంకులలో వేస్తామన్నారు. అన్నారా? నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి. ఆయన ఎంత అబద్ధం ఆడతారంటే, మా కాంగ్రెస్ వచ్చి 5 నెలలాయే, నెల 2500 వేస్తూనే ఉన్నాము అంటుండ్రు. మరి ఆడేసిండో ఇవాళ అకౌంట్లో వేసిండో. అబద్ధం ఆడతారన్నా కొంచెం సిగ్గన్న ఉండాలి. జర చూడండి, ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండ్రో, నిన్న రాహుల్ గాంధీ వచ్చి ఏం చెప్పిండో ఒక్కసారి చూద్దాం చెల్లె. ఇక్కడ చూడండి. ఇంటి ఆయన దగ్గర నగదు ఉంటేనే పెయింట్ షాప్లలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని. వడ్డయా చెల్లి? ఎవరికైనా వడ్డయా చెల్లి? ఆయన రాహుల్ గాంధీ వచ్చింది నిన్న ఏమంటాడు? మేము వేస్తున్నామంటాడు. అది కూడా చూడండి ఎంత అబద్దాలు మాట్లాడతారు, ఎంత దొంగలో చూడండి ఒక్కసారి. तेलंगाना में हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया. తెలంగాణ ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూయించాము. महिलाओं के बैंक अकाउंट में 2500 रुपए हर महीने तेलंगाना की सरकार डालती है. తెలంగాణలో ఉన్న మహిళలకు 2500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 30,000 रुपए. ఎలక్షన్ల ముందు ఇస్తామని చెప్పే మోపిల్లలు జరుగురా భయ్, మీరు కనబడతలేదు. మీరు జరుగును ఎన్నుకున్న వాళ్ళు కనబడతలేదు. జరుగును మోపిల్లలు ఎలక్షన్ల ముందు వేస్తామన్నారు. ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయని రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్ళొచ్చి మేము ఆల్రెడీ అక్క చెల్లెలకు 2500 బ్యాంకులలో వేసినామంటుంది. యాడేసిండు? ఎవరికేసిండ్రు? ఏ దొంగలు ఎత్తుకపోయింది? ఎవరి అకౌంట్లో పడ్డాయి? గింత బట్టే బాజికి అబద్దాలు మాట్లాడే కాంగ్రెస్ నమ్ముదామా చెల్లె? ఇది మోసం కాదా? గజ్వేలలో మనం నమ్మలే, పాపం బయట కొంతమంది నమ్మి ఓట్లేస్తే వీళ్ళందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇదేమో అక్క చెల్లెలకు మోసం. ఇక మా అవ్వ కనబడుతుంది, ముసలమ్మ పెద్దవ్వ కేసీఆర్ ఉండగా 200, 2000 చేస్తా అంటే చేయలేదవ్వా? చేసిండా లేదా? కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చిండు, 2000 పింఛన్ ఇచ్చిండు, ఇంటి ముంగట నల్లబెట్టి నీళ్లు ఇచ్చిండు, బతికేటట్టు కడుపులో పెట్టుకొని సాదుకున్నాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు?
అంత అవతాతలు కేసీఆర్కే చెప్తురని మేము 4,000 ఇస్తాము అన్నారు. 4,000 ఇస్తాము అన్నారు. జర చూపిరా బైక్ అది కూడా. పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు అడుక్కునే పని లేదు. ఇంతకుముందే సీట్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇవ్వమని. ఏమవ్వా మనమడి కాలు వస్తుందా? ఏమన్నాడు చూసినావా ఆయన? అంటే మన కేసీఆర్ 200 2,000 చేస్తా అంటే బరాబర్ ఇచ్చి చూపించినా లేదా? మరి వీళ్ళేం చేశారు? వచ్చేదేరా డిసెంబర్ పోయి జనవరి వచ్చే, జనవరి పోయి ఫిబ్రవరి వచ్చే, ఫిబ్రవరి పోయి మార్చి వచ్చే, మార్చి పోయి ఏప్రిల్ వచ్చే, ఏప్రిల్ పోయి మే వచ్చే. 5 నెలలైనా వాడి వచ్చే నెల ఇంకా రాదా? ఎన్ని అబద్ధాలు మాట్లాడారు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఆ 4,000 దేవుడెరుగు నడిమిట్ల జనవరి నెలది ఒక్క నెల పింఛన్ కూడా ఎగ్గొట్టింది పుణ్యాత్ముడు. ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది పుణ్యాత్ముడు. అవునా కాదా? ఎందుకనుకో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. ఈ పుణ్యాత్ముడు 4,000 ఇస్తాడని ఆశ పెడితే నడిమిట్ల 2,000 ఎగ్గొట్టిండు. అయినా కాంగ్రెస్ కోటేద్దామా? ఇవాళ ఒక్కొక్క అవ్వకు ఒక్కొక్క చెల్లెకు ఈ కాంగ్రెస్ పార్టీ 5 నెలలు ఇంటూ 2,000 అంటే 10,000 రూపాయలు బాకీ పడ్డదా లేదా? లేదా? ఎవడన్నా కాంగ్రెస్ వాడు వర్గంతో ములుగుకొచ్చి మా అవ్వ ఓటో, మా తాత ఓటో, మా చెల్లె ఓటు అడిగితే బిడ్డ 10,000 పెట్టిన తర్వాత నువ్వు ఓటు అడగాలని చెప్పాలి మీరందరూ. అవునా కాదా? వాడు మోసం చేయలే. మరి అదే విధంగా ఇవాళ అక్క చెల్లెలు కూడా 2,500 వడ్డోళ్ళేమో కాంగ్రెస్ కి అయింది చెల్లె, పరదోళ్ళంతా కారుకు వెంకటరామరెడ్డికి అయింది. నేను ఊరుకుంటానా? రేపు మీరు కాంగ్రెస్ వాళ్ళకి సురుకు పెట్టుండ్రి, రేపు అసెంబ్లీలో బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి అవి ఎట్లా రావో నేను చేపిస్తా. సురుకు పెట్టాలి వాళ్ళకి, పెడితేనే వాళ్ళు రేయికత్తారు. అదే విధంగా రైతు బంధు, వడ్లకు మక్కలకు బోనస్ 500 ఎక్కువ ఇచ్చి కొట్టమన్నారు. కొంటురా? జర చూపిరా బై వడ్లని. 260 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2,500తో వడ్లు కొనే బాధ్యత. 2,500 వడ్లు కొంటుంది అర్చలే. పుణ్యాత్ముడు ఏం చెప్పిండు విన్నరా? 2,500 దేవుడు ఎరుగు ములుగులో ఇంకా కాంట కూడా చాలు కాలే. ఒక్కొక్కరు 15 రోజులు 20 రోజులు ఎండల ఆ వడ్లమ్మనికి కళ్ళాల కాడ కావాలి కాస్తలేదు. కనీసం వడ్లన్న తొందరగా కొంటున్నా. కొంతమంది పాపం ఇక ఎదురు చూసి ఉండలేక ఓపిక లేక 1800కు 1900కు ఇవాళ మధ్యల్ని అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఈ పుణ్యాత్ముడు ఓట్ల ముంగట 2,500 ఇస్తాను డబ్బలు ఓట్లు వేసుకొని ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప గడ్డెక్కిండు. రైతుల గుండెల మీద దండిండు. ఏడవైనాయి ఇదొక్కటేనా? 2 లక్షల రుణమాఫీ రాంగనే చేస్తా అన్నాడు, ఎగబెట్టిండు. రాంగనే రైతులకు 15,000 రైతు బంధు ఇస్తా అన్నాడు, అది ఎగబెట్టిండు. వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నాడు, అది ఎగబెట్టిండు. అదే విధంగా కౌలు రైతులకు 15,000 అన్నాడు, ఒక్కనికి ఇయ్యలే. వ్యవసాయ కూలీలకు 12,000 అన్నాడు, నయా పైసా ఇయ్యలే. బాయి కాడ 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు, గదన్న వచ్చిందా? కేసీఆర్ ఉండగా 24 గంటలు వచ్చింది. కాంగ్రెస్ వాడు వచ్చిండు, మళ్ళా దొంగ రాత్రి కరెంటు మోపైంది. మళ్ళా కరెంటు మోటార్లు కాలుతున్నాయా లేవా? ప్రతి ఊర్లో ఇవాళ 100 మోటార్లు ఉంటే 50 మోటార్లు కాలినాయి. రైతులకు తిప్పలవుతున్నది. మోటార్ కాలితే ఆ మోటార్ నీయనీకి పెట్టనీకి 4,000, వైండింగ్ దుకాణానికి 5,000, రాన్బోన్ ఖర్చు 1000, 10,000 పడుతున్నాయా లేవా? మరి కేసీఆర్ ఉండగా మోటార్లు కాలే ఎట్లా? ఈ కాంగ్రెస్ వాళ్ళు రాగానే కాలుతాయి ఎట్లా చెల్లె? ఇది బేకార్ గవర్నమెంట్ కాదా? ఇది రైతు వ్యతిరేక గవర్నమెంట్ కాదా? ఇది పద్ధతేనా? 5 ఏళ్లు కేసీఆర్ ఉండగా ఒక్క మోటార్ కాలే ములుగుల వర్గల్లా. వీడొచ్చి 5 నెలలు కాలే మోటార్లు కాలుతాయి. మళ్ళా దొంగ రాత్రి కరెంటు, చీకట్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఇగో ఇది జూటాబాజీ కాంగ్రెస్ కథ. తులం బంగారం ఇస్తామన్నారు,
జర చూపిరా బై అది కూడా. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి వచ్చిన చెల్లెవరికన్నా ఈ పుణ్యాత్ముడు ఏంగా ఆ తులం పోయింది, ఆ వచ్చే 1,00,000 రూపాయలు కూడా వస్తలేదు. మొన్నటిదాకా అటు ఉంటే చూడరా భయ్, ముంగట రావాలి. నీ తప్పు వాళ్ళ తప్పు, నువ్వుకి నాది కూడా డిస్టర్బెన్స్ ఉంటా. నువ్వు లీడర్లు బుద్ధిమంతులు అయితే ముంగట తెచ్చుకోవాలి, రాకపోతే ఉండని కట్టే వాళ్ళ కర్మ. తులం బంగారం వచ్చిందా? రాలే. అయితే ఈరోజు కేసీఆర్ ఉండగా మీరు పెళ్లి పెట్టే పిలిచి మీ చేతుల 1,00,000 రూపాయల చెక్కు పెట్టామా లేదా చెల్లె? ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఆ తులము లేదు, ఈ 1,00,000 కూడా చెక్కత్తలేదు. వస్తుందా? అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిన ఆ బంగారం కొండెక్కింది. 50,000 పోయి 75,000 తులమైంది. అయినా లేదా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన ఇవాళ ఆ తులం ఇచ్చు లేదు, ధర మాత్రం కొండెక్కింది. ఇవాళ ఈ 2-3 నెలల్లో మంచి ముహూర్తాలుండే, మార్చిలో ఏప్రిల్లో ఈ తెలంగాణలో దాదాపు 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి చెల్లె. అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు 1,00,000 తులాల బంగారం బాకీ పడ్డారు అక్కా చెల్లెలకు. ఈ కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలంటే బాకీ పడ్డ 1,00,000 తులాల బంగారం ఇచ్చినాకనే ఈ కొడుకులు ఓటు అడగాలి. అవునా కాదా? ఇంకో మాట, గజ్వేల మంచి దవాఖాన కట్టలేదా మన కేసీఆర్? పెళ్లికి 1,00,000 ఇచ్చిండు, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి పాలిచ్చి బ్రెడ్ ఇచ్చి తల్లిని పిల్లలు ఆటో కిరాయి లేకుండా తెచ్చి వర్గాల్లో దించిండా లేదా? కాంగ్రెస్ వాడు వచ్చిండు, కేసీఆర్ కిట్ బంద్. ఇప్పుడు ఓన్లీ దవాఖానలో ఉన్నదేమో. 5 నెలల కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చిండు, కాంగ్రెస్ వచ్చిండు, కేసీఆర్ కిట్ మాయమైందా లేదా? అయినా మళ్ళా కాంగ్రెస్ కోటేద్దామా? వేద్దామా? ఇది ఏందో ఏమో రివర్స్ గేర్లో పడ్డది ఈ గవర్నమెంట్. ఎవడన్నా కొత్త గవర్నమెంట్ వస్తే మంచి పనులు చేయాలి. కేసీఆర్ కంటే 2 ఆకులు ఎక్కువ, 2 పనులు ఎక్కువ చేసి మంచోడు అనిపించుకోవాలి. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు పుణ్యాత్ములు వచ్చుడే అన్ని ఓడగొడుతుండ్రు. గోవింద పాట విన్నారా మీరు? విన్నారా? పాడతారా? రెడీయా? రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, 24 గంటల కరెంటు, కాంగ్రెస్ పార్టీ. గట్లయితే అన్ని వస్తాయి, మళ్ళా గట్లయితే అన్ని వస్తాయి. వీడన్ని ఓడగొట్టుడు కాబట్టి ఎవరు కొత్తగా ఇచ్చిండ్రా చెల్లె? మన ములుగు మండల గౌరవం ఎంత పెంచిండు కేసీఆర్? హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టిండు, ఫారెస్ట్ యూనివర్సిటీ పెట్టిండు, ఎటు పోయినా డబుల్ రోడ్లు వేసిండు, రోడ్ల పక్కన పచ్చటి చెట్లు పెట్టిండు, ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు తాగించిండా లేదా? కాలువలు తవ్వి చెరువులలో నీళ్లు నింపిండు. ఇప్పుడు రాంగ లక్ష్మీనరసింహస్వామి గుడి కాటికెళ్ళి వచ్చిన వర్గలకెళ్ళి ఆ చెక్ డ్యామ్ నిండా ఈ ఎండాకాలంలో నీళ్లు కనబడుతున్నాయా లేవా? కలగన్నమా? గీ మే నెలల గీ ఎండాకాలంలో గా చెక్ డ్యామ్ లో నీళ్లున్నాయంటే మన కేసీఆర్ తెచ్చిండా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎవరు తెచ్చింది చెల్లె? అక్క చెల్లెలు బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా చేసింది మన కేసీఆర్ కాదా? ఇవాళ మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన నీళ్లు కమ్మైనాయట. మొన్న ఎవరో ఒక చెల్లె అంటుంది, అన్నా మన కేసీఆర్ ఉన్నట్టు అత్తలేవే నీళ్లు, జర అర్ధగంటనే వస్తున్నాయే సాల్తలేవే అంటున్నారు. ఎంతైనా ఇంటికైనా మట్టి అంట చూడు, మట్టి పనికైనా ఇంటి పనికైనా మనోడు ఉండాలి. మన కేసీఆర్ ఉంటే మన గజ్వేల్కు కదరు కదా? కేసీఆర్ ఉంటే మనకు విలువ ఉంటది. ఈ గజ్వేల్ మీద, ఈ ములుగు మీద, ఈ వర్గల్ మీద రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంటుందా? మన కేసీఆర్ కు ఉంటుందా? ఎవరికి ఉంటుంది ప్రేమ? మరి కేసీఆర్ ను కడుపులో పెట్టుకొని సాదుకోవద్దా మనం? ఇవాళ దొంగల లెక్క కేసీఆర్ ను ఎట్లా తిడుతురు చెల్లె వీళ్ళు? ఏం తప్పు చేసిండు కేసీఆర్? కేసీఆర్ పేదింటి పిల్లకు 1,00,000 రూపాయలు ఇచ్చిండు, దాంట్లో పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, గజ్వేల్లో చూడసక్కని దవాఖాన కట్టిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, మంచి రోడ్లు వేసిండు, ఇంటింటికి నీళ్లు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, 2,000 పెన్షన్ ఇచ్చిండు, కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చి సాదుకున్నాడు కేసీఆర్. ఆ కేసీఆర్ ను పట్టుకొని రేవంత్ రెడ్డి ఏమంటుంది చెల్లె? కేసీఆర్ ని పేగులు ఉడవీకి
మెడలేసుకొని తిరుగుతా అంటుంది రేవంత్ రెడ్డి. అనొచ్చు నాకట్లా? అట్లా అనొచ్చునా కేసీఆర్ ను? కేసీఆర్ ని కండ్ల గుడ్లు ఉడవీకి గోటీలాట అని మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి. అట్లా మాట్లాడొచ్చునా? కేసీఆర్ ని బట్టలు ఉడవీక్తా అని మాట్లాడతాడు. అట్లా అనొచ్చునా? ఏం తప్పు చేసిండు కేసీఆర్? సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు కదా. కాదే కాదన్న తెలంగాణను తెచ్చి మన తెలంగాణ గౌరవాన్ని ఆకాశం అంత ఎత్తున పెట్టిండు కదా. వయసులో నీకంటే పెద్దోడు 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిండు. తెలంగాణను ఒక రేవుకు తెచ్చిండు. ప్రజలకు ఇంత బతుకు తెరువు చూపించిన కేసీఆర్ పట్టుకొని అట్లా మాట్లాడితే ఇది నడమంత్రం సిరి కాకపోతే ఏంటి చెల్లె? ఇలా కేసీఆర్ ని తిట్టుడంటే మనం తిట్టినట్టు కాదా? ఎవరు కేసీఆర్? మన గజ్వేల్ ఎమ్మెల్యే, మన ములుగు ఎమ్మెల్యే, మన వర్గల్ ఎమ్మెల్యే. మనందరం ఓట్లేసుకున్నా మనకు నచ్చిన మెచ్చిన నాయకుడు మన కేసీఆర్. గా కేసీఆర్ ని పట్టుకొని ఇట్లా మాట్లాడు అంటే మనందరినీ మన గజ్వేల్ని అవమానపరిచినట్టు కాదా? ఏం చేసింది పుణ్యాత్ముడు? రాగానే మన కేసీఆర్ మంజూరు చేసిన 150 కోట్ల రూపాయల పనులను రద్దు చేసి వాపస్ తీసుకుపోయింది. నువ్వు ఇంకెక్కువ ఇవ్వాలి, కానీ మా కేసీఆర్ ఇచ్చిన పనులు వాపస్ తీసుకుంటావా? వాపస్ తీసుకుని వదిలిపెడదామా? ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీతో, ఈ రేవంత్ రెడ్డితో మనందరికీ అపాయం ఉన్నది. ఏంటి అపాయం? ఇప్పుడు ఓట్ల ముంగట పెట్టుకునే కరెంట్ చక్కగిత్తలేడు, నీళ్లు చక్కగిత్తలేడు, రైతు బంధు చక్కగిత్తలేడు, కేసీఆర్ కిట్ ఇత్తలేడు, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. ఈ ఓట్ల ముంగటనే గిన్నె బంద్ చేసినావు, రేపు డబ్బల పడితే ఇంకెన్ని బంద్ చేస్తావు నాయన? అందువల్ల ఈ కాంగ్రెస్ తో రేవంత్ రెడ్డితో పొంచి ఉన్న అపాయానికి ఉపాయం మీ చేతుల్లో ఉంది. ఉపాయం ఎక్కడో లేదు. ఆ ఉపాయం మీ చేతుల గల్ల ఓటే 13వ తారీఖు నాడు కారు మీద గుద్దండి. ఈ కాంగ్రెస్ వాళ్ళ పని చెప్పుడా? చెప్పాలా వద్దా? మన కేసీఆర్ ను మనం కాపాడుకోవాలా వద్దా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇది కేసీఆర్ ఎలక్షన్ కాదనుకునేరు, ఇది హరీష్ అన్నది కాదనుకునేరు. గజ్వేల్ అంటేనే కేసీఆర్. గజ్వేల్ వెంకట్రామరెడ్డి గారు గెలిస్తే మన కేసీఆర్ గెలిచినట్టు. అందువల్ల అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, కొంతమంది దొంగలు నిన్నీయాల మన పార్టీకి వెళ్ళి బయటకు పోయింది. ఎవరు? మట్టి అమ్ముకుంటాడు, ఇసుక అమ్ముకుంటాడు, పైరవిలు చేస్తాడు, దొంగలు పోయింది కొంతమంది. నిజాయితీ కలిగిన ఓ మంచి కరడు కట్టిన అసలైన తెలంగాణ బిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఆ దొంగలు ఎందుకు పోయినట్టు? రేవంత్ రెడ్డి రుణమాఫీ ఎగ్గొట్టినందుక, అవ్వతాతలకు 4000 ఎగబెట్టినందుక, అక్క చెల్లెలకు 2500 ఇస్తాని మోసం చేసిందని రేవంత్ రెడ్డి నచ్చిన ఆడు మీకు గజ్వేల్ 150 కోట్లు గుంజుకపోయినందుక ఏం ఉద్ధరించిందని మీరు పోయినరు అని నేను అడుగుతా ఉన్నా. ఆ దొంగలకు మనం కూడా బుద్ధి చెప్పాలి. నిజంగా కూడా పిడవైంది, కచ్చరాంట్లో పోయింది, అస్సలు మిగిలింది, మనకు నిక్కాల్సైన బంగారం మిగిలింది. నేను మీ అందరినీ ఇంకా చాలా చెప్పేది ఉన్నది, కానీ ఇంకా కుక్కునూరుపల్లి పోవాలి, కొండపాక పోవాలి. దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఈ బీజేపీ కూడా మోపోయింది నడిమిట్లా. కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చిందని ఎవరైనా బీజేపీ కోటేసిందనుకో, ఆయనతో పేనం మీకెళ్ళి పొయ్యిలబడ్డట్టు అవుతుంది, పొయ్యిలబడ్డట్టు అవుతుంది. వాడి క్యాలెండర్ మంచి వచ్చినాయా? క్యాలెండర్ వచ్చినాయి, కొంతమందికి వచ్చినాయి. ఒకటే విషయం గుర్తుపెట్టుకు, తీసుకోలేదమ్మా క్యాలెండర్ నీ కడుపు నింపుతుందా? నీకు హల్దీ వాగులో నీళ్లు వస్తే నీకు బంగారం వల్ల పంట పంటది. నీ ఇంటి ముంగట నల్లు వస్తే నువ్వు బతుకుతావు, నీకు 2000 పింఛన్ వస్తే నువ్వు బతుకుతావు. గా క్యాలెండర్ తో బతావా చెల్లె? వాడు క్యాలెండర్ చూసుకోమంటున్నాడు, క్యాలెండర్ చూసి ఓట్లేయమంటున్నాడు. ఆ పుణ్యాత్ముడు ఎసంటోడో ఒక్కసారి కదా ఒక్కటి చూపించిగా బంధు పెడతా. ఆ పుణ్యాత్ముడు ఎక్కడ గజ్వేల్ నిలబడ్డాడు, ఏమన్నాడు గజ్వేల్? నేను గెలిస్తే ఇంటికి 2 ఎడ్లు ఇస్తా, బండి ఇస్తా అన్నాడు. దుబ్బాకల నిలబడ్డప్పుడు, రామలింగన్న చనిపోయినప్పుడు ఇంటికి 2 ఎడ్లు, ఒక బండి ఇస్తా అన్నాడు. 2000 పింఛన్ ఇస్తా అన్నాడు. టెక్స్టైల్ పార్క్ పెడతా అన్నాడు. పాపం నమ్మి దుబ్బాకోళ్ళు ఓట్లేసిండు, గెలిచిండు. 4 ఏళ్లలో ఒక్కటి చేయలే, ఒక్క పని చేయలే. ఊకుంటారా పబ్లిక్? మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లా మడతపట్టి ఉతికిరు కదా అంటే 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించిండ్రు. ఆయన చిత్తుగా ఓడగొట్టిండ్రు. ఆయన మళ్ళీ వచ్చింది. ఇప్పుడు దుబ్బాకలు చేయనోడు గజ్వేల్ వెళ్తాడా? దుబ్బాకల పని చేయనోడు రేపు గజ్వేల్కు ములుక్కు చేస్తాడా?
చేస్తారా? ఇంకా పుణ్యాత్ముడు అంటాడు మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేసి బెదిరిస్తామని గెలిచినా, ఎట్లా గెలిచినా గెలుస్తుందే ముఖ్యమట ఆయనకు. భార్యల్ని భర్తలకు దూరం చేయాలన్నట, భర్తలను భార్యకు దూరం చేయాలన్నట, అబద్ధాలు చెప్పాలన్నట, ఓట్లు వేయించుకోవాలన్నట. ఇది నేను చెప్తాను, గడ చూడండి ఏం చెప్పిండు. ఒక నాగలి రెండేళ్లు ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణం నుంచే ఇంప్లిమెంట్ చేసినటువంటి కార్యక్రమానికి మన దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తారు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి తీసుకొని వచ్చి రిపోర్ట్ కార్యక్రమం ఈ సందర్భంగా తెలియజేస్తాను. పైసలు వచ్చి గెలిచినా, డబ్బు పని చేసి గెలిచినా, తలవాళ్ళు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాను భయపడి ఉపయోగించుకున్నా, ఏమి చేసినా సిపా ఒయ్యికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, తలకాయ ఎత్తుకుంటాం. భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యను నమ్మకం చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. విన్నారా ఏమన్నాడు పుణ్యాత్ముడు? ఆయన కోట్లు ఎత్తారా మీరు? వేస్తారా? వేస్తే మళ్ళీ ఆయనతో దూరం చేస్తాడు. ఓలకోలని ఓలకోలని దూరం చేస్తా అని చెప్తాడు పుణ్యాత్ముడు. గాయన కూడా ఓట్లు ఎత్తారు. ఎవరన్నా ఉన్నారా వర్గాల్లో వేసుకోవాలి? ఎవరన్నా క్యాలెండర్ చూసి గిట్ట, అక్షింతలు చూసి గిట్ట ఏం చేయలే? జాగ్రత్త. మరి పుణ్యాత్ముడు ఏం చెప్పిండో చూసిరు కదా, ఆయన తాగమైపోతాం. చల్లగా కేసీఆర్ ఉండగా మనకి వీళ్ళు అవసరమా? అందువల్ల దేవుడు దేవుడే, ఓట్లు ఓట్లే, కారుకు గుదుడే గుదుడు. అంతేనా లేదా? మన ఓటు మన ఓటు మన గుర్తు మన గుర్తు మనందరి ఓటు మన వెంకట్రామరెడ్డి గారి గుర్తు కారు గుర్తు. 4 డబ్బాలు 3 డబ్బాలు ఉంటాయాడ. మొదటి డబ్బా ఎడమ చేయి నుంచి మొదటి డబ్బాలో పైనుంచి 4వ నంబర్ 1 2 3 4. 4వ నంబర్ మీద వెంకట్రామరెడ్డి పేరుంటది, ఫోటో ఉంటది, ఫోటో పక్కన కారు గుర్తుంటది. జరకి ముసలతో పరిశాన్ ఉన్నది. మీదికెళ్ళి 4 గంట, కిందికెళ్ళి 4 గుద్దుతుర్రు. మొదటి డబ్బాల 4 గంట, 2వ డబ్బాల గుద్దుతుర్రు. ఇవన్నీ మన ఓట్లు, కానీ జర అక్కడెక్కడ సిక్కిపోతున్నాయి. మొన్న కంటి వెలుగుల ములుగుల వర్గాల కేసీఆర్ పరీక్ష చేసి అద్దాలు ఇప్పించిందా? జర ఓటేసేందుకు పోయేటప్పుడు అద్దాలు పెట్టుకొని పోండి. జర కేసీఆర్ ఇప్పించిన అద్దాలు పెట్టుకొని పోండి. మీదికెళ్ళి 4వ నంబర్ చూసి ఆ కారు గుర్తు మీద ఓటేసి మన వెంకట్రామరెడ్డిని, మన కేసీఆర్ ను దీవించాలని కోరుతూ జై తెలంగాణ. కారు గుర్తుకే. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.